మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఏంటంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీకి మధ్య ఒక రకమైనటువంటి దూరం పెరిగింది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో అభిమానులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అది చినికి గాలి వానక అమ్మాయి పుష్ప సినిమాని బాయ్కాట్ చేయమని మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు అన్నది కూడా జరిగింది. అది కొంత వాస్తవమే. కానీ ఎప్పుడు అయితే తమ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిని పోలీసులు కొన్ని కారణాల వల్ల అరెస్టు చేశారో అప్పుడు వాళ్ళందరూ కూడాను ఆ విభేదాలన్నిటినీ మర్చిపోయి మేమంతరం ఒకటే అని ఒక సంఘటిత భావాన్ని ప్రకటించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం అది యాదృచ్ఛికమే కావచ్చు, కలిసి ఉంటే బలంగా ఉంటాము, విడిపోతే పడిపోతాము అన్న భావం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. కరెక్ట్గా జరిగిన కొద్దిసేపటికే ఈ అరెస్టు వార్తలు అన్నది వచ్చినాయి. నిజానికి ఆయనకి ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందన్నది ఆయన ఊహించలేదు. ఆయనే కదా అసలు ఎవరు ఊహించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా అభిమానులు కావచ్చు, జనరల్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒక హీరోని తొక్కిసలాట జరిగినప్పుడు, ఆ తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోయినప్పుడు హీరోని బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేసిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు దాఖలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో సందర్భాలలో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరిగినాయి, ఆడియో ఫంక్షన్స్ జరిగినాయి, అక్కడ తొక్కిసలాట్లు జరుగుతుంటాయి. అక్కడి నుంచి వెళ్తూ కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొందరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా హీరోని అరెస్ట్ చేయని క్రమంలో ఇతని మీద కేసు పెట్టారు, అందులో డౌట్ లేదు. A11గా పెట్టారు అల్లు అర్జున్ని. ఆయన దానికి వివరణ ఇచ్చాడు. ఆయనకి సంబంధించినటువంటి న్యాయవాదులు క్వాష్ పిటిషన్ పెట్టారు. ఎందుకంటే మీరు ఏవైతే సెక్షన్లు పెట్టారో అవేవి హీరోకి వర్తించవు. అతను వస్తున్నట్టుగా ముందు పోలీసులకి చెప్పాడు, థియేటర్ యాజమాన్యానికి చెప్పాడు. కాబట్టి థియేటర్ వాళ్ళు సరైనటువంటి సెక్యూరిటీ పెట్టకపోవడమో లేకపోతే పోలీసులు ఆ స్థాయిలో తనకు తగిన సెక్యూరిటీ పెట్టకపోవడం వల్ల జరిగిందే తప్పితే ఉద్దేశపూర్వకంగా అతను చేసింది కాదు అని. ఎందుకంటే పోలీసులు ప్రధానంగా పెట్టిన కేసు ఏమిటంటే ఏదో కుట్రపూరితమైనటువంటి హత్య అనేటువంటి కేసు పెట్టారు. దాన్ని అల్లు అర్జున్ తాలూకా న్యాయవాదులు ఖచ్చితంగా ఖండించారు. దాన్ని అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి, మా హీరోకి వర్తించవు కదా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళటం తప్పవుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వస్తున్నట్టు తెలుసు, 2 రోజుల ముందే చెప్పాడు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఎవరైతే కేసు పెట్టారో ఆ రేవతి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో అతను ఎక్కడా కూడా ఆ కేసులో అల్లు అర్జున్ ఇక్కడికి రావటం వల్ల తొక్కిసలాట జరిగి నా భార్య చనిపోయింది అన్న పేరు పెట్టలేదు. అసలు అల్లు అర్జున్ విషయమే అతను ప్రస్తావించలేదు. కాబట్టి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతనే పెట్టినప్పుడు ఇతని పేరు నేను ఎలా మీరు ఇన్క్లూడ్ చేస్తారు? సరే, అక్కడికి వెళ్ళింది అల్లు అర్జున్, దాని కారణంగా తొక్కిసలాట జరుగుండొచ్చు. కానీ ఆయన ఒక ముద్దాయిగా పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఎలా అయితే ఇప్పుడు ఏంటంటే జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనే అందరికీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమా అంటే పుష్ప అని చెప్పుకుంటారు. నిన్న కూడా న్యూఢిల్లీలో జరిగిన థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అదే అన్నాడు, ఇది పుష్ప విజయం కాదు, భారతీయ సినిమా విజయం ఇది అని. కాబట్టి ఒక ఇండియన్ సినిమా ఐకాన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చిన్న ఆరోపణలు అంటే అందులో నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ వేరే కారణాలు చూపించి అతను అరెస్ట్ చేయటము అనేది చాలా దారుణం అనేది వాళ్ళ వాదన. ఈ నేపథ్యంలో ఉదయం కలెక్టర్స్ మీటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి మనం కొన్ని వీడియో క్లిప్పింగ్లు చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారు, ఇలా ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంట అనగానే ఆయన చాలా ఆశ్చర్యపోయారు, షాక్కి గురయ్యారు. ఆ తర్వాత ఆ సమావేశం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారని తెలిసింది. హుటాహుటన ఇప్పుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కూడా వస్తున్నారు. కాబట్టి ఏదైనా కానీ చిరంజీవి షూటింగ్లో ఉన్న వ్యక్తి ఆ షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని తన భార్య సురేఖను తీసుకుని ఇందాడే అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళని పరామర్శిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. నాగబాబు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చిరంజీవి ఫ్యామిలీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత ఇదంతా ఒక పొలిటికలైజ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులమో పరోక్షంగా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ కొందరు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కేసీఆర్ చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాన్ని ఖండించారు. అంటే ఒక వ్యక్తిని హీరో అరెస్ట్ అయ్యడాన్ని ఖండించడాన్ని 100% అందరూ స్వాగతిస్తారు, అందులో తప్పేం లేదు. కానీ పొలిటికల్ మోటివ్స్తో దీన్ని ఖండించడము లేకపోతే ఎగదేయటము, కొంత వేరే పొలిటికల్ కలర్ తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే కొందరు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుని అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించడమో లేకపోతే వాళ్ళ చర్యలను ఖండించడం వల్ల అది ఇంకా పెరిగి పెద్దదయ్యే ఆస్కారం ఉంటుంది, పగలుకి ప్రేరేపించినట్టు అవుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో కోర్టు తీర్పు ఏమొస్తుంది అన్నది దాని గురించి సంబంధించిన ఇప్పుడు ఒక నడుస్తోంది. కాబట్టి ఏమి వస్తుందో అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు
అయితే అతని జైలుకి పంపాలి, 14 రోజులు జైల్లో ఉంచండి, మేము రిమాండ్ విధిస్తున్నాం అని చెప్పి అయితే తీర్పు చెప్పింది. లాస్ట్ తీర్పు మరి కాసేపట్లో రాబోతున్న సందర్భంలో ఏం జరుగుతుందన్నది కాసేపు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఓం ప్రకాష్ గారు, అల్లు అర్జున్ అరెస్టుపై కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించినట్లు కూడా తెలుస్తుంది కదా. అంటే ఆయన ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని కూడా అల్లు అర్జున్ చెప్పారు. అసలు పూర్తిగా బాధ్యత అనేది అల్లు అర్జున్ పై మోపడం సరైంది కాదు అంటూ కూడా వైఎస్ జగన్ అన్నారు. ఇది అంటే ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ కూడా వాదించే లాయర్స్ కూడా అల్లు అర్జున్ది. ఏదైతే అల్లు అర్జున్ తరపు లాయర్స్ వాదిస్తున్నారు కదా, ఆ అల్లు అర్జున్ లాయర్స్ కూడా ఇదే చెప్తున్నారు. అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఇంకోవైపు రేవతి భర్త కూడా అల్లు అర్జున్కి సంబంధం లేదంటున్నారు. మరి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే అది అక్కడ ఉన్నటువంటి సీట్లో కూర్చున్నటువంటి జడ్జి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఆవిడ ఒక్కటి ఏంటంటే ఎప్పుడైనా కానీ కోర్టులు వాళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళ చేతిలోకి వచ్చినటువంటి ఆధారాల దాని ప్రకారంగా తీర్పులు ఇస్తారు తప్పితే బయట సామాన్యులు ఏమనుకుంటున్నారు, మెజారిటీ వర్గం ఏమనుకుంటున్నారు అన్నది ఎప్పుడు కూడాను న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవి బలమైన ఆధారాలు కావు. వాళ్ళ చేతిలో ఉన్న ఆధారాలు మాత్రమే చూస్తుంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. బయట జరిగేది ఒకటైతే కోర్టులో జడ్జి ముందు పెట్టే ఆధారాలు వేరేగా ఉన్నప్పుడు ఆ ఆధారాలు బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చే తీర్పులు ఉంటాయి తప్పితే నిజాలు అన్నది కాదు, వాళ్ళకి ఆధారాలు ప్రధానం. కాబట్టి ఈ రోజున వాళ్ళు లాయర్స్ సబ్మిట్ చేసే ఆధారాలు, అంతకుముందు జరిగినటువంటి కేసులు, వాటి రిఫరెన్స్ను వాళ్ళు ఎంత గట్టిగా ఇస్తారన్న దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఇందాడే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే గతంలో కూడా ఒక షారుఖ్ ఖాన్ నటించినటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక షోకి అతను వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మనిషి చనిపోయినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని తర్వాత కోర్టు కొట్టేసింది అతన్ని ఎలా బాధ్యుని చేస్తారు అని. నిజానికి ఈ రోజున అంటే అల్లు అర్జున్కి వచ్చినటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, పుష్ప వల్ల, తర్వాత పుష్ప 2 వల్ల ఈ రోజున బాలీవుడ్కి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఖండిస్తున్నారు. ఇందాకడే వరుణ్ ధావన్ తనకు సంబంధించినటువంటి ఒక సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ ఒక హీరోని, అంటే నిజమే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అందులో ఎలాంటి మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, అది బాధాకరమే. కానీ దానికి హీరోనికి మీద నెట్టి అతన్నే బాధ్యుడిని చేస్తూ అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో అన్నది కూడా చాలామంది ఈ రోజున అడుగుతున్నారు విఘ్నులు. కాబట్టి కోర్టు ఇలాంటి వాటిని ఎంతవరకు పరిగణనకి తీసుకుంటుంది అన్నది వాళ్ళ దగ్గర పెట్టేటువంటి ఆధారాలు బట్టి ఉంటుంది తప్పితే బయట ప్రపంచం ఎలా ఈ విషయాన్ని తీసుకుంటోంది, మెజారిటీ పీపుల్ ఏమనుకుంటున్నారు అన్నదాన్ని మాత్రం కోర్టు పట్టించుకోదు. కేవలం ఆధారాల బేస్ చేసుకునే ఒక తీర్పు అనేది ఇస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఇప్పుడు క్వాష్ పిటిషన్లో ఏమి తీర్పు చెప్తారన్నది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఓం గారు, ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే చంచల్గూడ జైలుకి అయితే అల్లు అర్జున్ ని తరలించారు, అక్కడికి చేరుకున్నారని కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఏమో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలుకి ఆయన తరలించడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇవాళే జరిగిన ఒకటువంటి తీర్పు, కొన్ని గంటల క్రితం వచ్చినటువంటి తీర్పు ఒక పక్క, ఇంకో పక్క తీర్పుకి సంబంధించి ఒక వాదనలు జరుగుతున్నది ఒక పక్క. అయితే క్వాష్ పిటిషన్లో ఇచ్చిన న్యాయమూర్తి ఇచ్చే తీర్పుని, అంతకుముందు కోర్టు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులని రెండు కంపారిజన్ చేసుకోవాలా, లేకపోతే దాన్ని కొట్టేసి దీన్ని అమలు చేయాలా అన్నది అక్కడ ఉన్నటువంటి న్యాయ సూత్రాలు బట్టి ఆధారపడి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా అయితే వాళ్ళు కోరింది ఏమిటి అంటే సోమవారం దాకా దయచేసి అరెస్ట్ చేయొద్దు. క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి ఒక ట్రయల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే బుధవారం నాడే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, పోలీసుల గురి నుంచి వివరణ అడిగారు ఆ క్వాష్ పిటిషన్లో జస్టిస్ శ్రీదేవి. కాబట్టి ఆ ప్రాసెస్ ఒకటి జరుగుతున్న క్రమంలో మీరు టక్మని అరెస్ట్ చేసి ఈ రోజును పంపించేస్తే సోమవారం దాకా దయచేసి ఆపండి అని చెప్పి న్యాయవాదులు అయితే కోరారు. కానీ అక్కడ న్యాయమూర్తి ఆ విషయాన్ని ఆయన దాన్ని తీసుకోలేదు, వాళ్ళ కోరికను అంగీకరించలేదు. ఆయన రిమాండ్ ఇచ్చేశారు ఆల్రెడీ 14 రోజుల పాటు. ఆ క్రమంలోనే జైలుకు పంపించే ఆస్కారం 100% ఉంటుంది. కానీ ఇంకో పక్క ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన వాదన ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో కాస్త టైం ఇవ్వండి మాకు అని చెప్పైతే న్యాయవాదులు కోరారు. దాన్ని ఎంతవరకు వాళ్ళు జెన్యూన్గా ఫీల్ అయ్యి తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.